పట్టింది, మంకు పట్టు పట్టాడు. ఇక జవాబు ఇవ్వకపోతే ఒప్పుకోడు. దానియేలు మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే, ఏలియా మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే. ఎందుకంటే మొండోళ్ళు తీర్మానం చేశారంటే ఇటు పొద్దు అటు పొడిచినా సరే లెక్క చేయరు. ఏమైపోయినా మోకాళ్ళ మీద నుంచి లేవరు, దేవుణ్ణి గోజాటం మానుకోరు. మన పిల్లల్ని కూడా మనం చూస్తాం, పిల్లలు మంకు పట్టు పడతారు, వాడికి అదే పనికి రథ పెడతా ఉంటాడు. రథ నాకు తెలియదు, నువ్వు ఏదన్నా చెప్పు, వాడిని కవర్ చేయడానికి వద్దు, నాకు వద్దులే, నువ్వు నా మాయమాటలు చెప్పు, నాకు తెలియదు, నువ్వు ఇస్తాను. 2 రోజులు ఆగి తెచ్చి 2 రోజులు కాదు, నువ్వు ఈ మాట 3 సార్లు చెప్పావు, నాకు తెలియదు, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. పిల్లలు గోజాడుతూ ఉంటారు, తండ్రికి విసుగొచ్చి దండం పెడతాగురే వచ్చినట్టు పోయి తీసుకొచ్చి ఇస్తారు. పిల్లల రొదని మనం ఎలాగ ఫీల్ అవుతామో మన ప్రార్థన రొదని దేవుడు అలా ఫీల్ అవుతాడు. కానీ అంత పట్టుదలగా, అంత గురి కలిగి, అంత దీక్షభూని ప్రార్థన చేసే వ్యక్తులు, భక్తులు ఈనాడు తరుగైపోయారు. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్గా అయిపోవాలి. బ్రదర్, దీనికోసం రోజులు కనిపెట్టుకోవాల్సిందేనా మనం? అంటే ఫాస్ట్గా అయిపోయే వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఎందుకంటే దయ ఆయనది, ఆయన చెయ్యి కదలాలి, అది ఆయన ఇష్టం. ఆయన కదిలిన దాకా నువ్వు కాసుకోవాల్సిందే. అంటే ఇంకా స్పీడ్గా అయ్యే మార్గం ఏం లేదా? అంత కాకపోతే ఏదైనా చేద్దాం, ఆయనకు కూడా ఏదన్నా ఇద్దాం, ఏదైనా స్పీడ్గా వర్కౌట్ అయ్యేది ఏమన్నా ఉందా? ఎట్టుంది ఈరోజు మనుషుల పరిస్థితి? అంత స్పీడ్గా అయిపోవాలి, పైసలు స్పీడ్గా సంపాదించేయాలి, స్పీడ్గా బిల్డింగులు కట్టేయాలి, స్పీడ్గా సంఘాలు కట్టేసేయాలి, స్పీడ్గా ఆత్మని రక్షించేసేసేయాలి. అంత స్పీడ్గా జరిగిపోవాలి. అంత స్పీడ్గా అయిపోవాలి. అంటే స్పీడ్గా అయిపోవాలని చెప్పి ఈరోజు అందరూ సేవకుల తిప్పలు కూడా అయ్యి అంత స్పీడ్గా. మనం స్పీడ్గా పరిగెత్తితే దేవుడు పరిగెత్తడు. దేవుడు బ్రేక్ కొట్టాడంటే కూర్చోవలసిందే కదలకుండా, ఆయన కదిలిందాక, ఆయన చేయి కదిలిందాక. నువ్వు పరిగెత్తితేనేమో ఒకంత పని జరిగితే, దేవుడు కదిలితే 100 పని జరిగిద్ది. అది విషయం. అంత నిదానం, ఓర్పు, కనిపెట్టి ప్రార్థన చేయటం, ఆ విషయంలో పట్టుబట్టి గోజాడటం, సంబంధిత అంశం కోసం, ఒకే అంశం కోసం మొర్రపెట్టడం అనే అలవాటు ఈనాడు చాలామంది భక్తులకు లేదు. కానీ మనం చూస్తే అపోస్తల కార్యంలో స్పష్టంగా, ఒకవేళ దేవుడు పంపకపోతే ఇంకో 10 దినాలు కూడా అంతే, అదే అంశం కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు. అలాగే పేతురు చెరసాలలో పడ్డప్పుడు అపోస్తల కార్యం 12వ అధ్యాయం, ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు నాకెళ్ళి చూడండి. పేతురు చెరసాల్లో పడ్డప్పుడు కూడా అదే అంశం కోసం పర్టికులర్గా అదే దేవుని ముందు ఉంచి అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఏమని? యాకోబును పోగొట్టుకున్నావు, ఇంకా పేతుర్ని పోగొట్టుకోదలుచుకోలేదు. యేసయ్యా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నీ దూతను పంపుతావో, నువ్వే దిగొస్తావో మాకు తెలియదు, ఆ చెరసాల బద్దలు చేస్తావో, తాళాలు తీస్తావో మాకు తెలియదు. పేతురు బయటికి రావాలి, నువ్వు కదలాలి దేవా, కదలాలి, కదులు 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 అని మొర్రపెట్టారు. తెల్లవార్దులు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థనలో కూర్చొని అత్యాసక్తితో ప్రార్థన ఇంకేం చేస్తారు మరి? అధికారాన్ని, రాజులను శాసించలేరుగా, కాబట్టి ప్రార్థనలో పెనుగులాటం మొదలుపెట్టారు. అక్కాయ్ అన్నాయి వినండి, ప్రార్థనలో గోజాటం మొదలుపెట్టారు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, అందుకే దేవుని ముందు కూర్చున్నారు. రాజుల దగ్గరికి పోయి బతికినాడుకుంటే దయగలగదు. ఆ దరిద్రులను వేడుకునేది ఎందుకు? దేవుని పాదాల దగ్గర కూర్చుందాం. ఆయన రాజాది రాజు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన పాదాలు పట్టుకుందాం, గోజాడుకుందాం. ఆయన గదులుతాడని సంఘమంతా పేతురు కోసం, జైల్లో ఉన్న పేతురు విడుదల కోసం, ఎందుకంటే అంతకుముందే యాకోబును చంపించారు, తర్వాత పేతురును కూడా మెయిన్ క్యాండిడేట్స్ని లేపేయాలని స్కెచ్ గీశారు. పేతురును కూడా లేపేస్తే చాలా వరకు సంఘం ఎఫెక్ట్ అవుతుందని అలా ప్లాన్ గీసి పేతురును అరెస్ట్ చేశారు, లోపలేసేశారు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎంత పని చేసింది ఈ ప్రార్థన అంటే, వాళ్ళ పట్టుదల ఎంత గొప్పదంటే ఇక దేవుడు కదలాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తీర్మానం అలా ఉంది. దేవుడు జవాబు ఇవ్వకపోతే ఈ ప్రార్థన నేను మానను, ప్రార్థించుట ఆపను.
పోతే వాష్రూమ్కి వెళ్ళి రావటమే, వచ్చి మళ్ళీ మోకాళ్ళలో వేసుకొని కూర్చోవటమే. నాకు తెలియదు, నువ్వు కదులు. తాగితే కాసిన మంచినీళ్ళు మజ్జిగో తాగటం, మళ్ళా మోకాళ్ళు, అయ్యా నువ్వు కదలాల, నువ్వు ఏంది కదులు, కానీ కానీ అని మన తీర్మానాన్ని గుర్తిస్తాడు ఆయన. మంకు పట్టు పట్టింది, మంకు పట్టు పట్టాడు, ఇక జవాబు ఇవ్వకపోతే ఒప్పుకోడు. దానియేలు మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే, ఏలియా మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే. ఎందుకంటే మొండోళ్ళు తీర్మానం చేశారంటే ఇటు పొద్దు అటు పొడిచినా సరే లెక్క చేయరు. ఏది ఏమైపోయినా మోకాళ్ళ మీద నుంచి లేవరు, దేవుణ్ణి గోజాటం మానుకోరు. మన పిల్లలను కూడా మనం చూస్తాం, చూడండి, కొంతమంది పిల్లలు మంకు పట్టు పడతారు, వాడికి అదే పనికి రథ పెడతా ఉంటాడు. రథ నాకు తెలియదు, నువ్వు ఏదన్నా చెప్పు వాడిని కవర్ చేయడానికి. ఇవన్నీ వద్దు, నాకు వద్దులే, నువ్వు నా మాయమాటలు చెప్పు, నాకు తెలియదు, నువ్వు ఇస్తాను. 2 రోజులు ఆగి తెచ్చి, 2 రోజులు కాదు, నువ్వు ఈ మాట 3 సార్లు చెప్పావు, నాకు తెలియదు, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. పిల్లలు గోజాడుతూ ఉంటారు, తండ్రికి విసుగు వచ్చి దండం పెడతా, ఆగురా రే, ఆగురా తెస్తాను, ఆగురా అని సచ్చినట్టు పోయి తీసుకొచ్చి ఇస్తాను. పిల్లల రొదని మనం ఎలాగ ఫీల్ అవుతామో మన ప్రార్థన రొదని దేవుడు అలా ఫీల్ అవుతాడు. ఏలియా మోకాళ్ళేసి అగ్ని దిగి రావాల్సిందే, సముద్రం మీద నుండి మేఘం పైకి ఎక్కాల్సిందే, అది ఏలియా పట్టు. దానియేలు మోకాళ్ళు ఉనితే గాబ్రియల్ రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోడు. అపోస్తలులు మోకాళ్ళు వేసారంటే ఆత్మ దిగి రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోరు. సంఘము మోకాళ్ళు వేసిందంటే దూత దిగి రావాల్సిందే. ఆ తీర్మానం అది, వాళ్ళ పట్టుదల అది, ఆ మొండితనం అది, లేకపోతే ఒప్పుకోరు. ఇక వృధా. మళ్ళీ వాళ్ళ అంశాలు గురి తప్పవు, అదే గురి. సముద్రం మీద నుంచి మేఘం లేచిందా లేదా, లేచిందాక అదే అంశం పెట్టుకుంటాడు. అంతేగాని ఆడ మోకాళ్ళు లేచి ప్రభా దేశములను రక్షించు తండ్రి అనడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేశముల రక్షణ కాదు, ఇప్పుడు ఇశ్రాయేలు మీద వాన పడాలి, మేఘం పైకి ఎక్కాలి, అంశం అది. అంతేగాని ప్రభా ప్రజలు మోకాళ్ళ నొప్పులతో అల్లాడుతున్నారు తండ్రి, వారికి సాయం చేయి ప్రభా, ఇది ఎత్తడు. ప్రభా అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు ప్రభా, సాయం చేయను అనడు. వర్షము కురిపిస్తానని చెప్పావు కదా, పంపించు, మరిగా పంపించు, వాన పంపించు, వర్షం కురిపించు. ఆనాడు వద్దని నేనే ప్రార్థన చేశా, ఇదిగో ఇప్పుడు పంపించమని నేనే ప్రార్థన చేస్తున్నా. ప్రభువా వర్షం పంపించు, వర్షం పంపించని అదే సంబంధిత అంశం కోసమే ప్రార్థన చేశాడు. 7 మార్లు వెళ్ళి చూశాడు పనివాడు. 7వ మారు వచ్చి, అయ్యా అరచేయంత మేఘము సముద్రంలో నుండి పైకెక్కుట నేను చూశానంటే అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. అరచేయంత మేఘం వస్తే మోకాళ్ళ మీద నుంచి లేవటం ఏంటంటే, అరచేయంత వచ్చిందా అరంగుళం వచ్చిందా నాకు అనవసరం, సముద్రం మీద నుండి మేఘం లేచిందా లేదా అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది అని మోకాళ్ళ మీద నుంచి లేచి, కావాలంటే మీరు చదవండి, ఏమన్నా కబురు పెడతాడో తెలుసా, ప్రచండమైన వర్షం కురవబోతుంది. ఆడ లేచింది అరచేయంత మేఘం, దానికి ఏమని చెప్పాడు, ప్రచండమైన వాన కురవబోతుంది, అహబుని వెళ్ళిపోమని అన్నాడు. అరచేయంత మేఘానికి ప్రచండ వాన ఎట్టబడిద్దండి అంటే, ఇక్కడ ఏలియా గుర్తించింది ఏంటంటే ఎంత సైజు మేఘం లేచిందని కాదు, ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయింది, ఇక వాన మొదలు పెడతాడు, ఇక బాదుతాడు, ఇక వానతో వచ్చింది, నా ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇప్పుడు మనం అగ్ని ముట్టించేటప్పుడు ఎంత చిన్నగా స్టార్ట్ అయింది, మనం గుర్తించాల్సిందంటే ముట్టుకుందా లేదా అంతవరకే. ముట్టుకుంటే ఇంకా అదే అడివైనా సరే తగలబడిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం, ఎకరాలు తగలబెట్టేసిద్ది. మనం ముట్టించేటప్పుడు ఇంతే, రగిలిందని అది విస్తరించి వ్యాపించిద్ది. కాబట్టి రిజల్ట్ ఏంటంటే అగ్ని రగిలిందా లేదా. పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళ మీదికి దిగి వచ్చింది, ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల విభాగింపబడి అంతంత అగ్ని కనపడింది వాళ్ళ మీద. అప్పుడు రగిలిన అగ్ని ఇంతవరకు ఆరలా. అక్కడ యెరూషలేములో స్టార్ట్ అయిన అగ్ని ప్రపంచములో 3 భాగాలు దహించింది, ఇంకా దహిస్తానే ఉంది, అది ఆరలా, దాన్ని ఎవడు ఆర్పలేడు. రాజులు రంగప్పలు ఎందరో కంకణాలు కట్టారు, మొత్తం మట్టిలో కలిసిపోయారు, అగ్నిలోనే గాలిపోయారు, కానీ అగ్ని మండుతానే ఉంది, అది ఆగల. అది దైవాగ్ని, సత్యాగ్ని,
పరిశుద్ధాత్మ అగ్ని. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు. నేర్చుకుందాం బిడ్డలారా, నేర్చుకుందాం, ప్రార్థించడం నేర్చుకుందాం. ఎందుకు వాగ్దానం నెరవేరదు అంటే, ఒకటి ఏం చెప్పాను, నిర్లక్ష్యమే, మన నిర్లక్ష్యమే. కొంతమంది ఆ వాగ్దానం 31st రోజు వాగ్దానం తీస్తారు. ఏమొచ్చింది నీకు వాగ్దానం, నీ వాగ్దానం ఏందో చెప్పంటే ఎంతమందికి గుర్తుంది? నాది నా వాగ్దానం నాది, అది బైబిల్ ఏడ ఉందన్నయ్య, అది ఏదో బాగానే వచ్చింది నాకు అనుకుంటా తిప్పుతూ ఉంటారు. నీ వాగ్దానం ఏంటంటే ఎవరికి గుర్తుండదు. అంత పనివాళ్ళం అన్నమాట మన బతుకులు. సరేలే, సంవత్సరానికి ఒకసారి వచ్చిన వాగ్దానం ఎగబడి తీసిన వాగ్దానమే గుర్తులేదు. ఇంకా బైబిల్లో ఎన్ని ఉన్నాయి? పోనీ సమస్యలను బట్టన్న వాగ్దానాలు గుర్తు రావాలి కదా, అవసరాలను బట్టన్న వాగ్దానాలు గుర్తు రావాలి కదా. రోగానికి ఒక వాగ్దానం ఉంది, అప్పుకు ఒక వాగ్దానం ఉంది, శత్రు భయానికి ఒక వాగ్దానం ఉంది, సైతాను గండి తన్నటానికి ఒక వాగ్దానం ఉంది, మన ఆత్మీయ బలాభివృద్ధికి వాగ్దానం ఉంది, పరిచర్య కొరకు వాగ్దానం ఉంది, ఆత్మల రక్షణ కొరకు వాగ్దానం ఉంది, సంఘక్షేమాభివృద్ధి కొరకు వాగ్దానం ఉంది. బోలెడన్ని. ఎంతమందికి నిద్ర వస్తుంది? కనీసం నిద్రకు కూడా వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పండుకొని నిమ్మళ్ళించి నిద్రించేదవు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పండుకొని నిమ్మళ్ళించి నిద్రించేదవు అంటే ఏంటో తెలుసా? నాకు నిద్ర పట్టట్లేదు అంటారు. కూటమైనాక వెనక్కి వచ్చి ఒక్కొక్క ఆమె, అయ్యో నిద్ర పట్టట్లే ప్రార్థన. ఒక్కొక్క ఆయన వస్తాడు, ఏందయ్యా నిద్ర పట్టట్లేదు ప్రార్థన చేయ. ఎందుకు నిద్ర? ఆందోళన, అలజడి, భయం, నిద్రలేమి. ఒక్క నిద్ర మానుకున్నామంటే, నిద్రలో కాసామంటే ఇక అన్నీ రావాల్సిన రోగాలన్నీ వస్తాయి. టైంకి తిండి, టైంకి నిద్ర అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సిందే. నిద్ర మనం నిర్లక్ష్యం చేశామంటే రకరకాల రోగాలు వస్తాయి. అవి ఏ విధంగానైనా రావచ్చు. ఎక్కువ నిద్రలో కాసామంటే మెంటల్ నంబర్ 1లో ఉంటుంది. ఎక్కువ నిద్రలో కాసిన వాళ్ళకి మెంటల్ వస్తుంది, మైండ్ ఎఫెక్ట్ అయిపోయిద్ది. కాబట్టి ఏదో పెద్ద నువ్వు పోటు పొడుస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఊరకు నిద్రలు కాసి ఆలోచిస్తా బిల్డప్ ఇవ్వకు. ఇంకా ఆలోచించడానికి నీ బ్రెయిన్ ఉండదు. ఇకేం లేదు, ఎక్కడ రోడ్డు మీద చెత్త పీసులు కాగితాలు అన్నీ ఏరుతూ ఉంటావు. ఇల్లు వదిలిపెట్టి రోడ్డు మీదకి పోయి అవన్నీ తీస్తూ ఉంటావు. ఏంది ఇక్కడ పెట్టారు ఏంది అనుకుంటా, నీలో నువ్వే మాట్లాడుకుంటా. ఆ కర్మ అవసరమా? మరి ఎందుకు అంత చేట ఆలోచన? సమస్తం దేవుడికి అప్పచెప్పి నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేయి. దేవా, నీవు పండుకున్నప్పుడు నిమ్మళించి నిద్రపోయేదు అని వాగ్దానం చేసావుగా, నిద్ర పట్టేటట్టు చేయని. నువ్వు పడగెక్కు, ఏ సునాములో నిద్ర వచ్చింది అంతే. అట్లా ప్రతి దానికి వాగ్దానం ఉంది. నేను చెప్పేది అబద్ధం కాదు, గ్రంథంలో ఉంది.